నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు. జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ జాడే ఉత్తమ్. సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు చోట్ల నిరసనలు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలి. రాస్తారోకోలో విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి నిర్మల్ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ జాడే ఉత్తమ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఇటీవలే ఏఈలుగా ఎంపికైన 25 మంది కొత్త ఉద్యోగులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్మల్ జిల్లాకు 25 మంది కొత్త యువ ఇంజనీర్లు రావడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల్లో చేరిన వీరంతా అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభ్యున్నతితో పాటు ప్రజలకు, రైతులకు సేవ చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం డి మధుసూదన్, ఏ రమేష్, ఉద్యోగ సంఘ నాయకులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన పాత ఆదిలాబాద్ డిస్టిక్లో టోటల్ 90 మందిని అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిర్మల్ జిల్లాకు 25 మందిని అలాట్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ 25 మందిని ఇక్కడ మేము కూర్చోబెట్టేసి వాళ్ళకు వెల్కమ్ చెప్పేసి వాళ్ళ డ్యూటీస్ ఏంటిది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తం కంపెనీలో మా కంపెనీ సెక్రటరీ ఇచ్చిన ఫిగర్ ప్రకారము 427 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పుకోవాలంటే నిజంగానే మా ద్వారా ఎంప్లాయీస్ చాలా పోస్టులు వేకెంట్ ఉండే. సో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 80% లోకల్ వాళ్ళు, తర్వాత 20% నాన్ లోకల్ వాళ్ళని మన నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేసుకోవడం జరిగింది. ఇది చాలా శుభదాయకము. తర్వాత మా ద్వారా ఏదైతే ఎంప్లాయీస్ కొరత ఉండిందో ఆ కొరత కూడా తీరిపోతుంది. వీళ్ళందరూ కష్టపడి మన ఆర్గనైజేషన్కు పాటుపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరి ఇంద్రగడ్డిని నిర్మల్ జిల్లా ప్రజా వికాసం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేకంగా కలిసి పుష్పగుత్తం అందించారు. ప్రజా వికాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు అల్లూరికి వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాజులదేవి, శ్రీనివాస్, కిషన్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. ఈ నెల 3న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి పరమేశ్వర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు జాతీయ రహదారిపై పాఠశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న పరమేశ్వర్ చదువులో రాణించడం జరిగిందని, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆత్మహత్య ఘటనపై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించిందని వారు ధ్వజమెత్తారు. తమ బాబు మరణించడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. పరమేశ్వర్ది ఆత్మహత్య కాదని హత్యగా భావిస్తున్నామని, దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సైడ్ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాకు అనుమానం చంపినట్టు అనుమానం ఉన్నది మాకు. ఎందుకంటే అక్కడ చంపిన అనుమానం లేకపోతే ఉరిపెట్టింది అక్కడ ఉండాలా. అక్కడ ఉండి పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ తర్వాత అప్పుడు ఇడాలా, మౌనం లేదా. మాకు ఇప్పటి వరకు సార్ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు కూడా స్కూల్ నుంచి మాకు రాలేదు. మరి మీ కొడుకు చనిపోయిండు, మీకు రండి అని చెప్పలేదు. మా పక్క పంట ఇక చుట్టాల దారిని వచ్చింది అంతే. వస్తేనే మేము వచ్చారు, హాస్పిటల్ వేసారు. వచ్చినప్పుడు ఆయన 1 గంటగా 1 గంటగా అనిపించండి కాదు, కట్టేసి సరిపోయింది అప్పుడే అనిపిన్నారు. అయితే ఆయన ప్రాణం ఉండగా తీసుకొచ్చినాము మేమన్నారు. ప్రాణం గొంతు ఉండగా ఉత్తప్పుడు హాస్య అన్నప్పుడు సార్ మరి డాక్టర్ ఏ డాక్టర్ చూసిండు, ఏ డాక్టర్ మనకు మెడిసిన్ ఇచ్చిండు, ఏ డాక్టర్ పట్టి ఆయనను అలైజ్ చూసిన ఉన్నారు. అది లేదు సార్ ఇప్పటి వరకు. ఎప్పుడో చంపారు, తీసుకొచ్చిన వారు దిగింది.
మాకు అనుమానం ఉన్న సార్. అది పిల్లలందరూ సార్ ఒక్కరు మీరు చూసిన ఒక్క పిల్లలు లేరు, సారు లేరు, ఎవరు లేరు సార్. తాను ఎంపీ ఉంటే అక్కడ ఉన్నారు సార్. మన స్కూల్లో వచ్చిన తర్వాత వార్డర్ కానీ ఈ మన వాచ్మెన్ కానీ వార్డర్ వచ్చిండి ఆయన నాకు ఏం సమస్య లేదు, నేను అన్నం పెట్టే వరకే నాకు ఏది తెలియన్నాడు. మాది వాచ్మెన్ కావద్దు అన్న, వాచ్మెన్ పిల్లలు చూస్తున్నా మా పిల్లలు ఎటువంటి ఏం కదా ఈ పిల్లలు దొరుకుతున్నాడు అని చెప్పి చూడాలా. ఆ ఒక్క వాచ్మెన్ రాలేదు, పోలీసు సార్ రాలేదు, ఏ సార్ రాలేనప్పుడు సార్. మరి మా పిల్లలాగానే ఇంకా అందరి పిల్లలకు కూడా ఇదే పడుతుంది కదా. ఈ పరిస్థితి మళ్ళీ పునరావృతం కావద్దు, పరమేశ్వరుకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సాంఘీభావంగా ఇలా జిల్లా వ్యాప్తంగా మేము సంఘాలన్నీ వాళ్ళకి మద్దతు న్యాయంగా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాం సార్. ఇప్పటి వరకు ఒక విషయం, ఆ రోజు మీరు 100% కోఆపరేట్ చేసేది నేను కాదు, నేనే ఉన్నాను, నేనే మాట్లాడాను, నేనే చేస్తున్నాను. ఆదాయ పన్ను చెల్లింపులో అలసత్వం వహించవద్దని నిర్మల్ జిల్లా పెన్షనర్ల ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్ అన్నారు. మంగళవారం స్థానిక పెన్షనర్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం పన్ను వివరాలను జిల్లా ఖజానా శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక పెన్షనర్ కార్యాలయంలో ఉద్యోగులకు పెన్షన్లకు దీనిపై అవగాహన కల్పించేందుకు సంఘం కృషి చేస్తుందని వివరించారు. ఇందుకోసం కార్యాలయంలో గంగన్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. పెన్షనర్లు ఏమైనా ఇబ్బందులుంటే వారిని సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18 లోపు ఆదాయ పన్ను వివరాలు తెలుసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 600 పై చిలుకు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా నిన్న సాయంత్రం వరకు అందరికీ కూడా పెన్షన్లు మరి బ్యాంకులో జమ చేయించడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి నిన్నటి వరకు కూడా చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ గాబరపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా పెన్షను బ్యాంకులో పడడంలో లేట్ అయినట్టయితే మీరు ఎలాంటి అపోహలకు గురి కాకుండా మానసికంగా మరి మీ స్థైర్యాన్ని కోల్పోకుండా సంఘం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తుంది, మీకు ఇప్పించే ప్రయత్నంలో సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గత సంవత్సరంలో జరిగినట్టుగా మరి కట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ ఫైలింగ్ చేయించి మళ్ళీ ఫామ్ 16 ఇప్పించడంలో కూడా మన సంఘం మరి గత సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు మరి దాన్ని సమీక్షిస్తూ పరిశీలిస్తూ మీ అందరికీ కూడా సహాయం చేసే దిశగా మన సంఘం తోడ్పడుతుందని చెప్పి ఇచ్చేస్తూ, జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏడీసీ బ్యాంక్ కార్యాలయం మేట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సహకార బ్యాంకులను బలోపేతం చేసి ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, పోచెట్టి, మురళీమనోహర్ రెడ్డి, రవికుమార్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, అజయ్, కవిత తదితరులు పాల్గొన్నారు. సహకార బ్యాంకులకు ఆదాయపు పన్ను 80 నుండి సహకార బ్యాంకులలో ట్రాన్స్ఫర్ పాలసీని, సహకార బ్యాంకులలో పెన్షన్ పథకాన్ని సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క డిసిసి తెలంగాణ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార ఉద్యోగులందరూ ఏకమై ఇవాళ జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన నిలుపుదల చేయడానికి కొరకై మరియు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మన తెలంగాణ ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులలో 3 అంచెల విధానం కలదు. దాన్ని ఒక అంచెను డిసిసిబిలను కుదించేసి తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులలో మర్జీ చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. అలాగే అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్ అన్నారు. పట్నంలోని గాంధీ పార్క్లో సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘ నాయకులు బక్కన్న, రామ్ లక్ష్మణ్, రాజన్న, రాజేష్, శ్రీనివాస్, రాజేందర్, కిషన్, పోచెట్టి తదితరులు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఏదో అనుసరిస్తుందో దాన్ని మానుకొని ఈ ఒక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఈ మోదీ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ కేబినెట్ సందర్భంగా, ఈ పార్లమెంట్ సందర్భంగా ఖచ్చితంగా కార్మికులందరూ కూడా 18,000 వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి, కార్మిక చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించి పోస్టల్ శాఖను ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ ఆల్ ఇండియా పోస్టల్ ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తపాలా ఉద్యోగులు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు వెంకటరమణ, దేవన్న, రాజు, వెంకట్రావు, దిలీప్, మధుకర్, నర్సారెడ్డి, జావీద్, అన్వేష్, రాము, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పట్ల చూపుతున్న వివక్షకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పబ్లిక్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులందరము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నూతన పెన్షన్ విధానాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఇందులో ముఖ్యమైన డిమాండు. మరియు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రామీణ డాక్ సేవకులకు కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన అన్ని రికమెండేషన్స్ను అమలు పరచాలని మా శాఖ తరఫున మేమందరూ ఉద్యోగస్తులము సమ్మెలోకి వెళ్ళడం జరిగినది. కమలేష్ చంద్ర పే కమిటీ ఏదైతే 2016 నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జూన్ 2017 నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది నష్టపోయినారు. ఈరోజు 1,50,000 ఇవ్వాలని జరుగుతుంది. కమలేష్ చంద్ర పే కమిటీ ఏదైతే రికమెండేషన్ 5 లక్షలు ఇవ్వడం చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. 2004 జనవరి తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగికి పాత పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది. ఈ పాత పెన్షన్ విధానం ఎన్పిఎస్ న్యూ పెన్షన్ విధానం వల్ల ప్రస్తుతం 2008లో 2018 రిటైర్ అయిన ఉద్యోగికి 40,000 జీతం ఉంటే అతని పెన్షన్ ఇప్పుడు 1890 ఆ మధ్యలో రావడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ విధానాలు, పెన్షన్లు, ఆసర పెన్షన్లు అనుకుంటా ఇవ్వడం జరుగుతుంది. కనీసం 2,000 పెన్షన్ ఇస్తున్నారు. కానీ 60 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ చేసిన 60 ఏళ్ళ వ్యక్తి 30 ఏళ్ళ సర్వీస్ చేసి ప్రస్తుతం 1800 2,000 పెన్షన్ పొందడం జరుగుతుంది ఈ ఎన్పిఎస్లో. కాబట్టి ప్రభుత్వం ఎన్పిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సారంగపూర్ మండలంలో ప్యారములో గ్రామస్తులందరూ సమావేశమై గ్రామ పంచాయత్ సర్పంచ్గా ఉప్లవ్ దివ్యారెడ్డి ఏకగ్రీవం ఎన్నుకున్నారు. త్వరలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఎన్నుకుంటామని గ్రామస్తులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరు అల్లోల మురళీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, అడ్లి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నాయకులు మంత్రి శేఖర్ రెడ్డి, లింగారెడ్డి, స్వామి, సాయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్సీసీ అకాడమిక్ ట్రైనింగ్ పర్యవేక్షణలో భాగంగా మంగళవారం గుండెపల్లి ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ ఎంకే గుప్తా సందర్శించారు. ముందుగా విద్యార్థుల గౌరవవందనాలు స్వీకరించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే బాగా కష్టపడి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సాయిరాం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మామడ మండలానికి చెందిన గాయపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్గా రాథోడ్ రామదాస్ని నిర్మల్ శాసనసభ్యులు ఇంద్రఘాట్ సమక్షంలో గ్రామ ప్రజలు ఏకంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలను ఇంద్రఘాట్ అభినందించారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ నాయకుడు రామకిషన్ రెడ్డి, కూచాడు శ్రీహర్రావు, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. మామడ మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన దొరగారి స్పందన ఢిల్లీలో జరుగుతున్న 64వ NGFI జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్ అండర్ 19 బాలికల విభాగంలో 70 కిలోల బరువులో తెలంగాణకు చెందిన స్పందన కాంస్య పథకాన్ని దక్కించుకుంది. సారంగపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ కుప్టి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పవర్ కైలాస్, ఉప సర్పంచ్గా పాతిల నారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ్ సింగ్, మంగీలాల్, జైహింద్, రాజు, వసత్, నారాయణ్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అమెండ్మెంట్ చట్టం 2018 బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిరసిస్తూ అఖిల భారత విద్యుద్యోగుల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యుత్ సూపర్ ఇంజనీర్ కార్యాలయం బయట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బైసైడీలు మధుసూదన్ శ్రీనివాస్తో పాటు 1104 సంఘం నుండి జిల్లా అధ్యక్షుడు పోచయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రేకుంట రాజేశ్వర్, రాజేశం, కొమ్మెర శ్రీనివాస్, మధుకర్రావు, మనోహర్ స్వామి, రమాకాంత్, మహేష్ తాల్ పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు, జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ జాడే ఉత్తమ్. సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు చోట్ల నిరసనలు.
విద్యార్థి ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలి. రాస్తారోకోలో విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.